హాయ్ అండి, వెల్కమ్ టు అయానా మజాకా. నా వీడియోస్ కనుక మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలి అంటే ముందుగా మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. అలానే మీరు నాకేమైనా రెసిపీస్ కామెంట్ చేయాలి అంటే, ఏమైనా షేర్ చేసుకోవాలి అన్న కామెంట్ బాక్స్లో అయితే నాకు షేర్ చేసేయండి. ఈరోజు నేనైతే మీతో చాలా మాట్లాడేద్దామని ఒక లెంతీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అసలు నేను ఈ యూట్యూబ్ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశాను, నేను ఈ యూట్యూబ్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అనేది నా మెయిన్ కాన్సెప్ట్. బేసిక్గా నాకు ఎలాంటి వంటకాలు చేత కావండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. 2019లో నాకు మ్యారేజ్ అయింది. ఆ టైంలో కరోనాలో ఇంట్లో మొబైల్ని బాగా యూజ్ చేసేవాళ్ళం కదండి. అప్పుడైతే నేను యూట్యూబ్ సెర్చ్ చేస్తే నేను చాలా ఛానల్స్లో నుంచి వంటకాలు అయితే నేను నేర్చుకున్నాను. అప్పుడు నేర్చుకొని ప్రయోగిస్తూ ఉంటే 99% వంటకాలు అయితే నేను యూట్యూబ్ నుంచే నేర్చుకున్నానండి. అలా నేర్చుకున్న వంటల్ని ఇప్పుడు నేనైతే చాలా చక్కగా కుక్ చేసి మా హస్బెండ్కి, మా ఇంట్లో పిల్లలకి అందరికీ నేనైతే ఇష్టంగా పెట్టగలుగుతున్నాను. అందుకని నాకు నలుగురు హెల్ప్ చేసినప్పుడు నేను నలుగురికి ఎందుకు హెల్ప్ చేయలేను అని చెప్పి స్టాలిన్లో చిరంజీవి చెప్పినట్టయితే వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. నాకు ఇంతకుముందు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అంటే వీడియోస్ కొంచెం భయంగా ఉండేది. తపనైతే ఉండేది, కానీ భయం అనేది ఉండేదండి. ఆ భయాన్ని నెట్టుకొని ఇప్పుడు నేను చెయ్యగలను అని చెప్పి మా బాబుకు వండుతున్న బాక్స్లో రెసిపీస్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలని అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు నేనైతే మా ఇంట్లో ఒక స్పెషల్ వెరైటీ వంటకాన్ని అయితే చేసేసాను. అదైతే మీ అందరికీ ఇష్టంగా తింటున్నారు ఈ రోజుల్లో. అందుకని మీకు చూపించేద్దామని ఈరోజైతే మీ ముందుకు చేస్తున్నాను. ఇక్కడ నేను ఎండు చప్పిడి చేపల్ని క్యాప్సికంతో అయితే వండి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ నేను ఒక ఎండు చేప ముక్కల్ని తీసుకొని ఎండు చేప ముక్కల్ని అయితే శుభ్రంగా కట్ చేసుకొని వాటిని బాగా వాష్ చేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ని, 2 పెద్ద సైజ్ టమోటాలని, 2 పచ్చిమిరపకాయలని, ఒక ఉల్లిపాయనైతే సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా ఈ కూరలో యూస్ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఎండు చేపల కూర ఎప్పుడైనా తెల్ల సెట్టలో వండితే బాగుంటుందని చెప్పి ఒక చిన్న సెట్ట పెట్టుకొని ఆ సెట్టలో నూనె వేసుకొని నూనె బాగా కాగాక ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు చేపల ముక్కలనైతే బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఆ ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కనకి తీసేసుకొని అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలానే కొంచెం కరివేపాకు వేసి ఎర్రగా ఫ్రై చేశాను. అలా ఫ్రై అయిన ఉల్లిపాయని అందులో కొంచెం ముందుగా కట్ చేసుకున్న 2 పెద్ద సైజ్ టమాటా ముక్కల్ని వేసుకొని, అలానే క్యాప్సికమ్ వేసుకొని, గ్లాసున్నర వాటర్ని పోసుకొని అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకున్నాను. కొంచెం కారంని, అలానే కొంచెం గరం మసాలాని, కొంచెం పసుపుని వేసుకొని బాగా మగ్గించాను. ఆ మగ్గుతున్న దాంట్లో ముందుగా నేను కొంచెం చిటికెడు చింతపండునైతే నానపెట్టానండి. పుల్లబుల్లగా బాగుంటుంది అని చెప్పి ఆ పుల్లదనం కోసం ఆ చింతపండు గుజ్జును కూడా అందులో యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా వేసి బాగా ఉడికించాను. అది 80% ఉడికేశాక కర్రీని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కల్ని అందులో వేసేసుకుంటే మన 5 minutesలో మన ఎండు చేపల క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ ఎండు చేపల కర్రీ వేసుకొని తింటే చెప్పండి ఎలా ఉంటుందో. నాకైతే చాలా నచ్చిందండి. మా ఇంట్లో మేము ఇష్టంగా తింటాము. ఎండు చేపలు ఈ రోజుల్లో చాలామంది ఇష్టంగా తింటున్నారు. అలాంటి వారి కోసమైతే ఏదో ఒక రెసిపీ చేసి వీడియో అప్లోడ్ చేద్దామనిపించి, అలానే నేను ఎందుకు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను అని చెప్పి మీ అందరికీ చెప్దాము అని చెప్పైతే ఈ రెసిపీతో, ఈ లెందీ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అలానే నేను బేసిక్గా వంటలు చాలా తక్కువగా చేస్తానండి. నేను కూడా ఒకప్పుడు
బాగా అవుట్ సైడ్ ఫుడ్కి ఎడిక్ట్ అయిపోయాను. ఆ తర్వాత అది హెల్త్కి మంచిది కాదు అని చెప్పి ఇప్పుడిప్పుడే టీచింగ్ ఫీల్డ్కి వెళ్తున్నాక అక్కడ పిల్లలకి చెప్పి గొంతుపోతుంటే ఇలా థమ్సప్లు తాగకూడదు, మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉండగలము, మనం సంపాదించడానికి కూడా హెల్దీ ఫుడ్ అన్నది ఇంపార్టెంట్ కదండి. అందుకని నేనైతే హెల్దీ ఫుడ్డే ఈ రోజుల్లో ప్రిపేర్ చేస్తున్నానండి. మా బాబుకి కూడా చాలా వరకు అవుట్ సైడ్ ఫుడ్ అన్నది ఆపేసి ఇంట్లోనే రోజు ఏదో ఒక రకం జ్యూసు, ఆ జ్యూస్లో కూడా షుగర్ యూస్ చేయకుండా హనీ యూస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అన్నది కూడా బాగా వస్తుంది. పిల్లల ఇమ్యూనిటీ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. వారి కోసమైతే ఏదో ఒక రకంగా ఏదో ఒక జ్యూస్ ఇస్తూ అలానే హెల్దీ ఫుడ్ ఇస్తూ ఉంటే వాళ్ళు చాలా హెల్దీగా యాక్టివ్గా ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలకి మనం చెప్పగలమా అండి, ఇదెందుకు పెడుతున్నావు, అదెందుకు పెడుతున్నావు, ఇది ఎలా చేస్తున్నావు, అలా అది ఎలా చేస్తున్నావు అని వాళ్ళు రెసిపీస్ కూడా అడుగుతున్నారండి. ఇప్పుడు పిల్లలు చాలా చక్కగా వీడియోస్లో కొన్ని వీడియోస్లో అయితే పిల్లలే వంటకాలు చేస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకైతే నేను రావాలి అని అనుకుంటున్నాను. నన్ను నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్కి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీరు నాకు ఏదన్నా సజెస్ట్ చేయాలంటే మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు అయానా మజాకా. బాయ్ అండి, టేక్ కేర్, స్టే హెల్దీ అండ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.